జాగ్రత్త. దేవునికి భయపడతా ఉన్నాం చెప్పడానికి అదొక రోజు. నేను మీ అందరిని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. నేను మీ అందరిని బట్టి సంతోషిస్తాను. మీరు చాలా క్రమంగా కూర్చున్నారు. కొన్ని చోట్ల నిలబెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏం చేస్తూ ఉంటారో అంతా వాళ్ళ కార్యక్రమాల్లో అదొక ప్రపంచం. మీరు వచ్చారా చెప్పారా వెళ్ళిపోండి, మా ప్రపంచంలో మేము ఉంటాం ఉన్నట్టుగా. భక్తిని గురించి తెలియకపోతే పరిస్థితులు అలాగనే ఉంటాయి. క్రమాన్ని గురించి తెలియకపోతే పరిస్థితులు అలాగే ఉంటాయి. వాక్యాన్ని గురించి తెలియకపోతే ఇక నీకు తెలిసిందే వేదము, ఇక నీకు తెలిసిందే సత్యము, నీకు తెలిసిందే తప్ప ప్రపంచంలో ఎవరు తెలియదు అన్నట్టు వీగిపోతూ ఉంటాం. జాగ్రత్త, అది కాదు. నిన్ను నీ పరిచయాలు వాక్యం అంగీకరిస్తుంది. వాక్యమే కొలమానం. నాకైనా నీకైనా మరి ఎవరికైనా సరే వాక్యమే కొలమానం. వాక్యము ప్రకటించగా ప్రజలు మారారు. కానీ సమరయలో ప్రజలు మారారు. ఫిలిప్పు సువార్త ప్రకటించగా ప్రజలు మారారు. కానీ మారకున్నది ఎవరు అంటే గారడి సీమోను మారిన వ్యక్తిని కాదు. గారడి సీమోను మారిన వ్యక్తి కాదు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో వాక్యం ప్రకటిస్తే మన హృదయంలో మార్పు రావాలి. మన హృదయంలో మార్పు రావాలి. ఆ మార్పునే దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ మార్పునే దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు మారావు అని నీ మనస్సు నీతో చెబితే దేవునికి స్తోత్రం. నీవు మారావు అని నీ మనసు నీకు చెప్తే దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ హృదయము నీ మీద ఏదైనా దోషారోపణ కనుక చేస్తే, ఏదైనా దోషారోపణ కనుక నీ మీద చేస్తే ప్రభును